చెల్లి అయితే డిప్లొమా కాలేజ్. ఆ పర్టిక్యులర్ ప్రిన్సిపల్ అయితే మాకు కనిపించలేదు. 4th ఫ్లోర్ నుంచి పడిపోయిందన్నారు. పడిపోయిన అమ్మాయి నార్మల్‌గా కింద ఎక్కడన్నా ఫ్రాక్చర్స్ ఉండాలి, ఏదైనా ఉండాలి. అదొకటి మాకు క్లారిటీ లేదు ఆ విషయం అయితే. వాళ్ళు అసలు ఏం దీనికైతే ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. ఈ పాయింట్ మేము రైజ్ చేసాం. ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎంత బాధపడి ఉంటే ఇలా సెక్సువల్ హెరాస్మెంట్ ఉంది నాన్న, కాలేజ్‌లో ఉన్నది, కాలేజు మంచిది కాదు. ఇవన్నీ పాయింట్లు మెన్షన్ చేసి తను ఇలా చేసుకున్నది మేడం. అసలు కాలేజ్ మేనేజ్మెంట్‌ని ఎట్టి పరిస్థితిలో వదిలేయలేదు మేడం. కేవలం వాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల ఇప్పుడు మా చెల్లికి జరిగింది. రేపు ఎవరికైనా జరుగుద్దండి అసలు. ఇదైతే పక్కాగా మేము చెప్పేది అసలు సూసైడ్ కాదు, ఇది మర్డర్ అని చెప్తున్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రూపశ్రీ వాళ్ళ కజిన్ బ్రదర్. అయితే ఎక్కడి వరకు వచ్చింది ఇష్యూ అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాము. సో గత 5 రోజులుగా ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది. సో ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం ఏంటి? ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ చేశా అని చెప్పారు అన్నీ కూడాను. 90% వరకు, 60% వరకు పూర్తయింది ఇన్వెస్టిగేషను. మాకు క్లూ ఏం దొరకట్లేదు. మేము క్లూ కోసం వెతుకుతున్నాం. క్లూ దొరికిన వెంటనే మేము ప్రొసీడ్ అయిపోతాం. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా మీకు న్యాయం అయితే జరుగుతుంది. ఇదేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారండి మాకు. ఓకే. ఎన్ని రోజులు అవుతుందండి పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి మీరు? మేమా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి 5 డేస్ అవుతుందన్న. సో 5 డేస్. మరి అక్కడ నుంచి ఎటువంటి న్యాయం జరగలేదా మీకు? న్యాయం అంటే చెప్తున్నారండి, ఇలా చేస్తున్నాం, 60% వరకు అయ్యింది, మీకు చాయిస్ అయితే వస్తుంది, ఇది ఒకటి. తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు నేను మా చెల్లి కాల్ లిస్ట్ గట్రా ఓపెన్ చేసి చూసారు. ఏమొచ్చింది కాల్ డేటాలో? అలా ఏమీ చెప్పలేదు కానీ అన్నీ చాట్ చేసింది చూపించారు. సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న నార్మల్గా మాట్లాడారు. తర్వాత అందరికీ ఫోన్ చేసి అయితే మీ సిస్టర్కి ఏమైనా అఫైర్స్ ఉందని చెప్తున్నారా వాళ్ళు? అలా ఏం చెప్పట్లేదు. అమ్మాయి మంచిదనే చెప్తున్నారు చెప్పడానికి అయితే. కాకపోతే అందులో కాల్ లిస్ట్లో 43 మెంబర్స్ నెంబర్స్ ఉన్నాయంట. అన్ని నెంబర్స్ 43 నెంబర్స్ ఉన్నాయంట. వాళ్ళు ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీరు ఆయన ఏమవుతారు ఏంటి డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఎన్ని చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు మాకు. ఒక్కొక్క స్టెప్ మేము ముందుకు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ని అడిగితేనేమో తెలీదు మెసేజ్ ఏంటి అనేది. మీరు చదువుకున్నారు కదా! సో ఆ మెసేజ్‌లో ఏముంది? సో తను పెయిన్‌తో రాసిందా? లేకపోతే ఏదో నార్మల్‌గా టెక్స్ట్ పంపించినట్టుందా అది? పెయిన్తో రాసినట్టే ఉందండి అది నార్మల్గా. ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వదు, నన్ను చాలా వరకు భయపెడుతున్నారు, నా ఫొటోస్ తీసుకున్నారు, ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్స్ కూడా కలిసి ఇలా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ మెసేజ్ అని మీరు చూసే ఉంటారు ఈ పాటికి, చాలా వరకు మీడియాలో వచ్చింది. ఇది మొత్తం చెప్పేసి ఇంకా నీకు మంచి కూతురిని కాలేకపోయాను నాన్న, సారీ, వెరీ సారీ అని చెప్పి వెళ్ళిపోయాను. ఓకే. సో ఇది జరిగి 5 డేస్ అవుతుంది కదా! సో పోలీస్ స్టేషన్ దగ్గరకొచ్చినా ఎలాంటి న్యాయం జరగలేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఫర్దర్‌గా ఏం చేయాలనుకుంటున్నారు? మాకు మా సంఘం వాళ్ళు ఉన్నారండి సపోర్టు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సినగా చేస్తున్నారు. వాళ్ళు మా సార్లతో మాట్లాడుతున్నారు. సిపి వాళ్ళతో గట్రా సార్లతో మాట్లాడుతున్నారు. ఏవైనా తేడా వస్తే కొంచెం గట్టిగా మాట్లాడదాం, మనకి గట్టిగా సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు. సో వాళ్ళు చేస్తారని నమ్మకం అయితే ఎంతో కొంత ఉంది. ఓకే. ఫ్యాకల్టీ వచ్చిందా? ఫ్యాకల్టీ వచ్చింది సార్. ఓకే. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి. ఏమీ లేదు. మాకైతే ఏం చెప్పలేదు. వచ్చిన ఫ్యాకల్టీ కూడా నిన్న మేము కాలేజ్కి వెళ్ళడం అయితే జరిగిందండి. అక్కడ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మా చెల్లి అయితే డిప్లొమా కాలేజ్. ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ అయితే మాకు కనిపించలేదు. అడిగితే అతను వచ్చారో లేదో కూడా తెలీదు. అతను అడిగితే అంటే కమిటీ పెట్టారు వాళ్ళు, అంటే కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అతన్ని అన్నట్టు చెప్పారు కానీ అతనైతే మాకు చూపించలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా మాకు అంటే మా చెల్లి ఎక్కడ పడిపోయింది అదంతా చూపించడానికి వెళ్ళామండి మేము. ఇంకా అదంతా చూపించారు. ఇంకా మాకు ఈ విషయంలో తెలియని డౌట్ ఏంటంటే, అంటే అది అందరికి వచ్చిన డౌట్ అండి. అసలు అంటే 4th ఫ్లోర్ నుంచి పడిపోయిందన్నారు. పడిపోయిన అమ్మాయి నార్మల్‌గా కింద ఎక్కడన్నా ఫ్రాక్చర్స్ ఉండాలి, ఏదైనా ఉండాలి. అదొకటి మాకు క్లారిటీ లేదు ఆ విషయం అయితే. సో కాకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఏమి లేవు, బాడీలో ఫ్రాక్చర్స్ కూడా ఏం కనిపించట్లేదు. అదొకటి మెయిన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఎక్కడైతే పడిపోయిందో అక్కడ? అక్కడండి. ఓకే. ఇంకా బాడీ మీద కూడా ఎక్కడ బ్లడ్ స్టెయిన్స్ కనిపించలేదు. అదొకటి పాయింట్ ఆఫ్ డౌట్ అన్నట్టు. అదొకటి. ఇంకోటి చూస్తుంటే అక్కడ ప్రిన్సిపల్ గారు అందరూ మాట్లాడుతూ ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా మీ చెల్లి పెట్టిన మెసేజెస్ ఫేక్ అంట కదా అని ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఇచ్చారండి. అంటే పెట్టిన మెసేజెస్ రియల్ ఫేక్ ఏంటో వాళ్ళు ఫోన్ సీజ్ చేసుకున్నారండి. వాళ్ళ దగ్గర ఉన్నది ఫోన్, వాళ్ళ మెసేజ్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఫోన్ ఇంకా పోలీసుల దగ్గరే ఉన్నది. వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తున్నారు, డేటా మొత్తం రిట్రీవ్ అయితే చేస్తున్నారు. కాకపోతే అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ ఏదో వస్తుంది. అతని ప్రిన్సిపల్ కూడా అంటే మీ చెల్లి డిప్రెషన్లో ఉంటుంది, ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉంటుంది, ఆ అమ్మాయి క్లాసులకి అటెండ్ అవ్వదు. క్లాసెస్‌కి అటెండ్ అవ్వలేదు అన్నప్పుడు మీరు అడగలేదా? మరెందుకు పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయలేదు అని? ఎస్ మేడం, మేము అడిగాం మేడం. వాళ్ళు చెప్పింది అయితే అంటే చెప్పలేదని చెప్పట్లేదు మేడం నేను. వాళ్ళు చెప్పారు 1-2 సార్లు. కాకపోతే అప్పుడు చెప్పినప్పుడు అంటే పేరెంట్స్ కుదరకో లేకపోతే అది ఒక రీజన్స్ వాళ్ళది. వాళ్ళు దీన్ని ఎలా తీసుకున్నారంటే
అంటే తను చదవలేకపోతుంది, మిగతా స్టూడెంట్స్తో కంపీట్ అవ్వలేకపోతుంది, అందుకే సూసైడ్ చేసుకున్నది అన్నట్టు చెప్తున్నారండి. అసలు మా చెల్లి చనిపోయే ముందు పెట్టిన మెసేజ్ ఏంటి, నా కాలేజ్లో సెక్సువల్ హెరాస్మెంట్ ఉంది నాన్న, నా ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, నాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఇవన్నీ రీజన్స్ మెన్షన్ చేసి ఇలా నాలుగే ప్రాబ్లం ఫేస్ చేసే అమ్మాయిలు ఉన్నారు, ఇంకెవరికి జరగకూడదని చెప్పి నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను అని చెప్పిందండి. అంతేగాని మెయిన్ పాయింట్ ఇది వదిలేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి డిప్రెషన్, లోన్లీగా ఉంటుంది, డిప్రెషన్లో ఉంటుంది, క్లాసులు రావట్లేదు, అందుకనే ఏదో ఒక అంటే మా వల్ల ఏదో అయ్యింది అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఇది ఇంకొకటి ఏంటంటే మా చెల్లి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదని చెప్పారండి. ఆఫ్టర్నూన్ నుంచి కనిపించలేనప్పుడు నైట్ మాకు 10 o'clock కాల్ చేసి ఇన్ఫామ్ చేశారండి కనిపించట్లేదని. అప్పటి వరకు ఈ టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్. ఇంకా మా చెల్లి ఎక్కడ బయటకు కూడా వెళ్ళలేదు. రేస్ చేశారా ఇది? ఎస్ మేడం, నేను రైస్ చేశాను మేడం. దానికి సమాధానం వాళ్ళైతే చెప్పలేదు, కాలేజ్ మేనేజ్మెంట్ అయితే ఏం చెప్పలేదు. వాళ్ళు అసలు ఏం దీనికైతే ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. ఈ పాయింట్ మేము రైస్ చేసాం, ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు. ఇంకా మా వైపు నుంచి మేము పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే అప్పుడు పోలీస్ ఆఫీషియల్స్ ఇక్కడికి వచ్చారు, కానీ అంతేగాని వాళ్ళ సైడ్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఏది లేదండి. ఇది చెప్పాలంటే కంప్లీట్ కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ముందే కేర్ తీసుకుని ముందే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి మా చెల్లి ఎక్కడ ఉందో హాస్టల్లోనే ఉన్నదంటే హాస్టల్ ప్రెమిసెస్లో ఉన్న అమ్మాయిని పట్టుకొని మాకు కాల్ చేసి మీ ఎవరైనా ఇంటికి వెళ్ళిందేమో కనుక్కోండి అని అడుగుతున్నారండి. అంటే అలాగే ఎలా అడుగుతారు, సెక్యూరిటీ ఉన్నది మొత్తం, వాళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి అవ్వదు. అది కాకుండా ఇంకా ఎందుకు చెక్ చేయలేకపోయారని అది మా డౌట్ అండి. వాళ్ళే ముందే చెక్ చేసి ఉంటే, వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి ఉంటే మా చెల్లి ఇంకా బ్రతుకుండేదండి. ఇది వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయి డూకేసే టైంకి 4 hours టైం ఉందండి. ఈ గ్యాప్లో సీసీ కెమెరాస్ ఒకసారి చూసి ఉంటే ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది, వెంటనే వెళ్ళి పట్టుకోవచ్చు కదా సార్. తర్వాత ఏమో అన్నీ అన్నాడు కదా నార్మల్గా, ఇది సార్ ఇలా చెప్తున్నారు, డిప్రెషన్లో ఉంది, మరి మీకు ఏం తెలియకండి మీరు ఎలా చెప్పేస్తున్నారండి, మీ సార్ ఇలా చెప్తున్నారు కదండి డిప్రెషన్లో ఉంది ఇది అంటే, మా మెయిన్ డిప్లొమా ప్రిన్సిపల్ అంటున్నారు, ఆయనకి ఏం తెలియదండి, ఆయన చదువు గురించి ఎప్పుడు మాట్లాడతాడు, చదువు గురించి చెప్తాడు, వీటి గురించి సైడ్ గురించి మాట్లాడుకోడు ఎప్పుడు, అందుకే అలా చెప్పుంటాడు అని నేను అంటున్నానండి. దానికి దీనికి మేము అడిగిన దాని క్వశ్చన్కి సంబంధం లేదు సార్. దానికి దీనికి లేదు మేడం ఆన్సర్. మేము అసలు రైస్ చేసిన పాయింట్ అయితే మెయిన్ పాయింట్ ఇదండి. మా చెల్లి మిస్సింగ్ ఎప్పటి నుంచి మీరు మాకు ఇన్ఫామ్ చేసింది ఎప్పుడు, ఈ టైం అప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉండి వాళ్ళు ఇన్ఫామ్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ మాకు వచ్చేది కదండి. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్ ముందు మా చెల్లికి ఇలా జరిగేది కదా, ఎవరికి ఈ ప్రాబ్లం ఏది ఉండేది కాదండి. నిజంగా వెతుకుంటే మా చెల్లి బ్రతుకుండేదండి. అదొక మా సైడ్ నుంచి మేము డౌట్ అండి. ఎందుకు వాళ్ళు సీసీటీవీ ఫోటోస్ ఎందుకు చెక్ చేయలేదు, ఎందుకు సరిగ్గా వెతకలేదు హాస్టల్లో. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత ఇష్యూ జరిగాకైనా సరే సీసీటీవీ ఫోటేజ్ మీకు చూపించారా? అంటే మాకైతే చూపించలేదు మేడం. అది కాకపోతే ఉన్న సీసీటీవీ ఫోటేజ్ ఉన్నది అడిగాం మేము, చూపిస్తామని చెప్పారు, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది చూపిస్తాం అనుకొని చెప్పారు. యాక్చువల్ చెప్పడం అయితే వాళ్ళు ఈరోజు రమ్మని చెప్పారు, కాకపోతే మాకు మళ్ళీ ఈరోజు మేము అందరం వెళ్ళి మాట్లాడేసరికి టైం ఇవ్వండి, ఈవినింగ్ 5 వరకు టైం ఇవ్వండి, మేము చూసి చెప్తాం అనుకొని అన్నారు. ఈరోజు ఇష్యూకి మీ వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఊరు వాళ్ళేనండి, చాలా దూరం అవునండి. లేదండి. సీసీటీవీ ఫుటేజ్ చూపించాలి కదా, 1 o'clock అయింది అంటున్నారు. సో ఆ ఇష్యూ మీద ఏంకి క్లారిటీ లేదన్నప్పుడు మీరు అడగలేదా మరి వాళ్ళని? అడిగాం మేడం. పోలీస్ ఆఫీసర్లు చెప్పింది ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే ఇంకా డేటా రిట్రీవ్ చేస్తున్నారు, ఇంకా కాల్ డేటా మొత్తం తీస్తున్నారు, ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నిన్న నన్ను కూడా క్వశ్చన్ చేశారు మేడం. అంటే కొన్ని నార్మల్ ఈ నెంబర్ ఎవరిది, ఈ నెంబర్ ఏదో, అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుద్ది అన్నట్టు, అంటే నార్మల్గా మా సైడ్ నుంచి కూడా అడిగారు. అది కొంచెం ఫిల్టర్ అవుట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అవుద్దని మేము మా వైపు నుంచి కూడా సహకరించాం. ఎందుకంటే అది ఎంతైనా న్యాయం జరగాల్సింది మాకే. ఇంకా దానికి తోడు అంటే ఈరోజు 5 లోపు అంటే ఇంకా డేటా మొత్తం తీస్తున్నాం, ఇంకా వాట్సాప్ కాల్స్ డేటా, నార్మల్గా ఇన్కమింగ్ కాల్స్ డేటా మొత్తం అన్నీ తీస్తున్నామని చెప్పారు. ఎంక్వైరీ చేస్తే 5 o'clock ఏదైతే అది చెప్తామని అన్నారండి. ఇప్పుడు ఆ పని మీదే ఏసీపీ గారు వెళ్ళారని చెప్తున్నారండి. సో మరి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో న్యాయం జరగకపోతే ఏంటి మీ సైడ్ నుంచి? అసలు అంటే మా చెల్లినండి, అంటే మా అన్నదమ్ములు మీ నలుగురు మా చెల్లితో మొయ్యాల్సి వచ్చిందండి. అంటే అది అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఒకటి ఆలోచించుకోండి. ఇంకా మా చెల్లి పెట్టిన మెసేజ్లో కూడా, అన్నయ్య నేను సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే ఇలాగ ఎవరో చేసుకోకపోతేనే కానీ ఈ విషయం బయటికి రాదు, అందరికీ తెలియదు, నా అలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి మెసేజ్ పెట్టి ఇలా చేసుకున్నదండి. అంటే మేము చూసేది మా చెల్లికి ఎట్టి పరిస్థితుల్లోనా ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇప్పుడు అంటే మా చెల్లి పోయిన చెల్లి మళ్ళీ తిరిగి అయితే రాదు మాకు. మా దగ్గర ఉన్నది ఓన్లీ ఏమన్నా ఉన్నదంటే ఇన్ఫర్మేషన్ ఒకటే అండి. సో దాని నుంచి మా చెల్లికి న్యాయం జరగాలనుకుంటున్నాం. ఇలాంటి చెల్లెలు ఇంకెవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని అనుకుంటున్నాం. నిజంగానే సెక్సువల్ హరాస్మెంట్ జరుగుంటే మీకు ఏ రోజు కూడా మీ చెల్లి చెప్పలేదా? లేదు మేడం, చెప్పలేదు. ఏమి షేర్ చేసుకోలేదా పేరెంట్స్తో? అంటే ఉన్న ఎస్ మేడం, అంటే ఫ్యామిలీలో ఉన్న కజిన్స్లో అందరిలోని కొంచెం నాతో మాట్లాడుద్ది మేడం మా చెల్లి. అంటే అప్పటికి నేను అంటే తనకు మిస్సింగ్ అని చెప్పినప్పుడు అప్పటికి చాలాసార్లు అడిగానండి.
అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు అది ఇది. కాకపోతే తను పెట్టిన మెసేజ్‌లో చూసుకుంటే అంటే మీ పరువు తీసినట్టు ఉంటదేమో, మీకు అర్థం కాదు నేను చెప్పినా మీరు ఆహ్, ఎలా తీసుకుంటారో అది నేను మీకు చెప్పినా అర్థం కాదు. అంటే నేను అటు సైడ్ కాలేజ్‌కి వెళ్ళలేకపోతున్నాను. అలాగని చెప్పి హాస్టల్‌లో ఉండలేకపోతున్నాను. మధ్యలో నలిగిపోతున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని పెట్టిందండి నాకు ఓకే. మెసేజ్. ఫోటోస్, వీడియోస్ అని మెన్షన్ చేసింది గదా అవి. సో, అవును. అవేమన్నా మీకు ఫోన్‌లో కనిపించాయా? తన అసలు ఫోన్‌లో? ఫోన్ మా దగ్గర లేదండి. పోలీసులు సీజ్ చేశారు సో, ఫోను. వాళ్ళు చూసారు వాళ్ళు ఫోన్‌ని చూసారు. మీరు వాళ్ళకి అడిగారా? అలా అడిగాను మేడం. హ్మ్. అడిగాను. డేటా మొత్తం తీసాం. అలాంటివి ఏం కనిపించలేదు. ఓకే. అంటే వాళ్ళు చెప్పడం ఏదంటే, ఒకవేళ మీ అమ్మాయి మంచిది కాకపోయిండుంటే మాకు త్వరగా దొరికేసేది డేటా మొత్తం. మీ అమ్మాయి చాలా మంచిది. అందుకే మాకు ఫోన్‌లో ఎలాంటి డేటా, తప్పు డేటా మరి ఏం అమ్మాయి పైనైతే కనిపించలేదు. ఎలాంటి ఎలిగేషన్ లేదు అమ్మాయి కదా? పైనయితే ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఓకే. ఓకే. అదే ఏదేమైనా మా చెల్లికి న్యాయం జరగాలని కోరుకున్నాం. ఇక్కడ ఇప్పుడు చాలా ఊర్ల నుంచి అందరూ పనులు మానుకొని వచ్చారు మేడం. కేవలం అంటే పిల్ల మంచిది. అసలు తనకు జరిగింది అన్యాయం. తనకి ఎట్టి పరిస్థితిలోనే ఎలాగైనా న్యాయం చేయాలనుకుని వచ్చారండి. అంటే ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నారండి దానికోసం ఇక్కడొచ్చినోళ్ళు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిందండి? ఇంకా రాలేదు మేడం. ఇంకా అంటే రాలేదు. మాకు వరకు రిపోర్ట్ అయితే రాలేదు మేడం. వాళ్ళని నిన్న అడగడం జరిగింది. ఈరోజు వస్తదని చెప్పారు. కాకపోతే ఇంకా మా వరకు ఇంకా రాలేదు మేడం. ఓకే. పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే. సో, అడిగారా మరి ఇంకెందుకు రాలేదు? ఎంత టైం పడుతుంది అని ఏమన్నా చెప్పారా? అహా! లేదు మేడం. అంటే నేను అడిగిన దానికి ఈరోజు వస్తదని చెప్పారు. ఈరోజు మార్నింగ్ ఒకసారి ఎళ్లి కలిసామండి ఏసీబీ గారిని. ఇంకా తను ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు ఎక్కడికో వేరే ప్రెస్ మీట్ ఏదో అవుతుందని చెప్పారు. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పారు. అంతే ఇంక మా వరకైతే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదండి ప్రస్తుతానికి. సో, మీ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే లేదు సైలెంట్‌గానే మాకు న్యాయం వచ్చే వరకు పోరాడతాం అంటారా? డిమాండ్స్ అంటే ఏమున్నాయండి, మా చెల్లికి ఆఖరికంటే చెప్పింది ఇలాగనే ఇలా జరుగుతున్నాయి చాలా వరకు, ఇవన్నీ ప్రపంచానికి తెలుస్తుంది నేను చనిపోతే అని. అంటే మా చెల్లి ఆఖరి కోరిక అన్నట్టే కదా అది. హ్మ్. సో అందరికీ తెలుస్తుంది ఆ కాలేజ్లో ఇంకొక అమ్మాయి అలా చేయదని. హ్మ్. అది ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా అసలు ఏం జరిగింది, మా చెల్లికి ఏం జరిగింది, మా చెల్లి అలా చేయాల్సిన కారణం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మాకు కొంచెం బేగా తెలిస్తే మాకు అప్పుడు హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదండి. రేపు అసలు పొద్దున్న ఈ కాలేజ్లో ఒక అమ్మాయి జాయిన్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు. ఇంత ఇష్యూ అవుతున్నా సరే కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి ఎటువైపు అంటే తనకు వాళ్ళ కాలేజ్‌లో చదివిన ఒక అమ్మాయి ఇలా జరిగింది. వచ్చి ఒకసారి వాళ్ళతో వాళ్ళతో ఒకసారి వాళ్ళతో చూద్దాం, పేరెంట్స్‌తో మాట్లాడదాం, ఒకసారి వాళ్ళని కన్సోల్ చేద్దాం. ఇలాంటి ఎటువంటిది లేదండి వాళ్ళకి. ఏంటండి? మేము వచ్చి 5 డేస్ అవుతుంది. హ్మ్. ఆ మేనేజ్మెంట్ ఈరోజు వచ్చారు పోలీస్ స్టేషన్‌కి. ఓకే. నేను కాలేజ్‌కి వెళ్ళాను మ్యామ్. హ్మ్. కాలేజ్‌కి వెళ్ళి మొత్తం అడిగాం. సరే జరిగింది ఏంటి మొత్తం అడిగితే ఎవరు లేరు అక్కడ. నేను డిప్లొమా అయ్యా ప్రిన్సిపాల్ లేడు. అక్కడ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ వచ్చారు ఒకడే. హ్మ్. ఎవరు రాలేదు. స్టాఫ్ కూడా రూమ్‌లో లాక్ వేసి ఉండిపోయారు. ఓకే. మేమంతా నాక్ చేసినా బయట రాలేదు వాళ్ళు. హ్మ్. వార్డెన్ గారు లేరు. హ్మ్. ఎవరు లేరు అక్కడ. ఎప్పుడు జరిగింది ఇదంతా? నిన్నే మ్యామ్. నిన్న మధ్యాహ్నం ఆ టైంలో. హ్మ్. మధ్యాహ్నం గట్టి న్యాయం కాదు మ్యామ్. హ్మ్. మాకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది చేసిన ఎవరో బయట రావలేడు. ఓకే. జరిగిందేమో తెలియదు మ్యామ్. మాకు మెయిన్ కావాల్సింది ఇది చేసింది ఎవరో. వాళ్ళు పెద్దలు చిన్నోళ్ళున్నా మాకు కావాలి. వాళ్ళు బయట రావాలి, మనం ఏం జరగాలి. ఓకే. మీరు అనుకుంటున్నారు మరి ఎవరు ఎక్కడ ఏం జరిగిందో బయటికి రావాలని. బయటకొస్తుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుందా మరి? న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల, చాలా మైనర్ గర్ల్ తను. పల్లెటూరులో చదువుకొని వచ్చింది మేడం. అంటే తనకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి నార్మల్‌గా ఒక అమ్మాయికి తను ఎంత బాధపడి ఉంటే అలాంటి మెసేజ్‌లు పెడతది మేడం నార్మల్‌గా. ఎంత బాధపడి ఉంటే ఇలా సెక్సువల్ హెరాస్మెంట్ ఉంది నాన్న, కాలేజ్‌లో ఉన్నది, కాలేజు మంచిది కాదు. ఇవన్నీ పాయింట్లు మెన్షన్ చేసి తను ఇలా చేసుకున్నది మేడం. ఇది చెప్పాలంటే వన్ ఆఫ్ ది డిమాండ్స్ ఏంటంటే ఇది అట్టర్‌లీ చెప్పాలంటే ఐ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ మర్డర్ బికాస్ ఆఫ్ ద కాలేజ్ నెగ్లిజెన్స్ వల్లే అసలు కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లెక్ట్ చేయడం వల్లే మా చెల్లికి ఈ పరిస్థితి వచ్చిందండి. వాళ్ళు ఏ రోజైనా అది అంతెందుకండి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే వాళ్ళు సీరియస్‌గా ఉండుంటే ఆహ్, అసలు ఇంతవరకు వచ్చేది కాదు. కాలేజ్ మేనేజ్మెంట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకున్నాం. ఇంకా ఆ టైం అప్పుడు వార్డెన్‌కి కాల్ చేశారండి. 3 టైమ్స్ కాల్ చేశారు ఆ టైం అప్పుడు. ఆ 3 టైమ్స్ కాల్ చేసినప్పుడు వార్డెన్ కాల్ లిఫ్ట్ చేయలేదండి. అంటే ఏం చేస్తున్నారండి వార్డెన్ అప్పుడు? అంటే సీరియస్ విషయం ఇది. అమ్మాయి కనిపించట్లేదని తెలిసింది. అలాంటప్పుడు వార్డెన్ కూడా కనిపించట్లేదు. అక్కడ వార్డెన్ లేదు. కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. ఇంకెవరు కాల్ చేయాలండి మేము? అసలు వాళ్ళ వైపు నుంచి అయితే కొంచెం కూడా కన్సర్న్ లేదండి. అసలేం చూపించట్లేదు. ఏదో జరిగిపోయిందిలే, ఏదో అయిపోయిందిలే, మా తప్పు లేదు. ఏదో తను అలా చేసేసుకుంది, డిప్రెషన్‌లో అయ్యి చేసేసుకుంది అన్నట్టు డైవర్ట్ చేయడానికి చూస్తున్నారండి. ఓకే. సో, మీరు 10:00కి కాలొచ్చిందన్నారు గదా! మీరెవరు ఎళ్ళలేదా కాలేజ్ దగ్గరికి? మేము ఉండేది చాలా దూరం మేడం. అంటే ఓకే. మేము ఉండేది నర్సీపట్నం ఏరియా ప్రాంతాల్లో ఉంటున్నాం మేడం. హ్మ్. మాకు 10:00 వచ్చి కాల్ చేసి ఇంకా మాకు రిటర్న్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు మేడం. మీ చుట్టాలు ఎవరింటికన్నా ఎళ్లి చూసిందేమో చూడండి. అసలు అంత సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే కాలేజ్ జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం మీ అమ్మాయిని బాగా చూసుకుంటాం, స్ట్రిక్ట్‌గా చూసుకుంటాం, సెక్యూరిటీ మొత్తం ఉంటది. అంతా బాగుందని చెప్పినోళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఎలా అడుగుతారండి మీ చుట్టాలు ఎవరైనా ఇంటికెళ్ళిందేమో అనుకోని. అంటే సెక్యూరిటీ సరిగ్గా లేదండి. కాలేజ్ సెక్యూరిటీ సరిగ్గా లేదు. అక్కడ వార్డెన్ సరిగ్గా లేరు. కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ వల్ల ఇదంతా జరిగిందండి. ఓకే.
అంటే మేము ఉండేది కూడా నర్సీపట్నం అండి, చాలా దూరం అది. అంటే కాలేజ్ రావాలంటే ఆల్మోస్ట్ 3 hours వరకు పట్టుద్దండి. ఇంకా ఆ టైం అప్పుడు మేము బయలుదేరినా సరే మాకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, రావడానికి కూడా టైం పట్టేస్తుందండి. మాకు మా చెల్లి చనిపోయిందని అరౌండ్ 2 o'clock ఆ టైం అప్పుడు చెప్పారండి. అప్పటికే బయలుదేరి అందరూ 5-6 ఆ టైంకి రీచ్ అయ్యామండి అందరూ. 3 hours జర్నీ అన్నారు. ఎస్ మేడం. ఓకే. వచ్చి ఎక్కడ మీకు బాడీని అప్పచెప్పారు అప్పటికి? మేడం మేము వచ్చే టైంకి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చారు మేడం. మా వాళ్ళు కొంతమంది వచ్చారు, మా తమ్ముడు ఇంకా మా బావ అందరూ వచ్చారండి. వాళ్ళు వచ్చే టైంకి అపోలో హాస్పిటల్ ఉన్నదండి. మా వాళ్ళు అడిగితే ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకొని చెప్పారండి. అప్పటికి ట్రీట్మెంట్ జరుగుతుంది, పాప బ్రతికే ఉన్నది అనుకొని చెప్పారండి. కాకపోతే ఇంకా అక్కడే తను చనిపోయిందండి. ఇంకా అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకెళ్లారండి. ఎందుకంటే ఒకటి పోలీస్ ఆఫీసర్ వెళ్ళిన టైంకి అక్కడైతే మా చెల్లితో పడిపోయి ఉన్నదండి, పడిపోయి ఉన్నది అది ఇది అనుకొని చెప్పారు. కాకపోతే ఆ, అంటే మా డౌట్ ఏంటంటే అసలు 4th floor నుంచి పడిన అమ్మాయి ఎలా ఉంటుందండి, అసలు అలాంటి దానికి దీనికి అసలు కనెక్షన్ మాకు ఎక్కడ కనిపించలేదండి. ఇంకా మాకు ఈ విషయాల మీద డౌట్లు కూడా ఉన్నాయండి అసలు. పడిందంటే మేడం మినిమం బాడీ మీద చిన్న శాసనం ఉంటుంది. హెడ్ బాగుంది, ఆ బాడీ చూపించాలి ఉందో మొత్తం క్లాత్ కప్పేశారు. హెడ్ మీద చిన్న ఇంజురీ కూడా లేదు. తను పడిపోయింది 4th floor నుంచి. అంత పై నుంచి పడితే మినిమం హెడ్ చెప్పాలంటే పచ్చరైపోయింది మ్యామ్, చిదిపోయింది మొత్తం. కానీ హెడ్ అనేది సేఫ్గా ఉంది, బాడీ మొత్తం చూపించాలి ఉందో మొత్తం కప్పేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే దూకేసింది, చనిపోయింది. మా స్టాఫ్ తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఫస్ట్ ఒక హాస్పిటల్ చెప్పారు మ్యామ్ పేరు, అక్కడి నుంచి అపోలో తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, చనిపోయింది. అక్కడి నుంచి కేజీ తీసుకుపోయారు. అక్కడ నుంచి అలాగైపోయింది మ్యామ్ డైరెక్ట్గానే. అది చెప్తుందంటే ఇది చెప్తున్నాను మ్యామ్. స్టాఫ్ రావట్లేదు, మేనేజ్మెంట్ రావట్లేదు, బయటికి ఒక రౌండ్ రావట్లేదు. మేము వెళ్ళి సరిగ్గా 5 days అవుతుంది, ఒక రెస్పాండ్ అవ్వట్లేదు. అలాగే ఎలా ఉందంటే ఇది చాలా సిల్లీగా ఉంది మ్యాటర్. ఇది ఒక ప్రాణం మీద తెలియదు మాకు, ఒక ప్రాణం పోయింది. ఇది వేరే మ్యాటర్ కాదు కదా, ఒక ప్రాణం 16 years. ఇంకా అమ్మాయి తెలియదు, జస్ట్ ఎప్పుడు బయటకు వస్తుంది ప్రపంచంలోకి. అంటే అలా ప్లాన్ చేశారన్నది అమ్మాయిది. స్టార్టింగ్ చెప్పింది ఏంటంటే మా కాలేజ్ చాలా మంచిది, ఫెసిలిటీస్ బాగుంటాయి, హాస్టల్ ఉంది, అన్నీ బాగుంటాయి. అమ్మాయికి ముందు 10th అయిపోయింది మ్యామ్. 10th సీట్ వచ్చింది. సీట్ రాగానే వేరే కాలేజ్ జాయిన్ అయింది. ఈ కాలేజ్ స్టార్టింగ్ జాయిన్ అయింది. ఆ జాయిన్ అయితే వీళ్ళు కాల్ చేశారు. అయితే అవును, అమ్మాయి మంచిగా చదువుతుందా? చదువుతుంది మ్యామ్, టాపర్ 10th టాపర్, మంచి మార్క్స్ వచ్చి తను వేరే కాలేజ్ డిప్రెషన్ లో ఉంటది, సరిగ్గా చదవదు అన్నట్టుగా చెప్పారు కదా. మేడం మా చెల్లి 10th లో 500+ మార్క్స్ వచ్చాయి మేడం మా చెల్లికి. ఇంకా ముందు ఒక కాలేజ్లో జాయిన్ చేశారండి మా పెదనాన్న. అప్పటికి చెల్లికి మంచి మార్కులు వచ్చాయని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళే స్వయాన వాళ్ళే కాల్ చేసి మా చెల్లితో మాట్లాడుతూ మీ అమ్మాయికి మంచి మార్కులు వచ్చింది, బాగా చదువుతుంది, మేము చూసుకుంటామండి, ఇక్కడ అన్నీ బాగుంటాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి అని చెప్పి జాయిన్ చేశారండి. ఇప్పుడు వాళ్ళే ఇంటర్న్ తను అంటే డిప్రెషన్లో ఉంది, సరిగ్గా చదవదు అది ఇది అనుకొని మాట్లాడుతున్నారు మేడం. ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ కరెక్ట్గా చూస్తే మా చెల్లి పెట్టిన మెసేజ్లోని అంటే తను డిప్రెషన్లో ఉంది, తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అది ఇది అని చెప్పారండి. అసలు ఆ డిప్రెషన్కి ఏదో చదవలేకపోవడం వల్ల డిప్రెషన్ అనే దానికంటే అక్కడ జరుగుతున్న విషయాలు కూడా సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా తను డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటుంది అని మేము కూడా అనుకుంటున్నామండి. వాళ్ళు కేవలం ఏదో మీ అమ్మాయి చదవదు అని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారండి మా చెల్లి మీద. వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కాలేజీని కొంచెం సేఫ్ చేసుకున్నారు అంతే. ఇంకా జరిగిన మ్యాటర్ బయట రావట్లేదు మ్యామ్. ఇలా సెక్సువల్ అరేంజ్మెంట్ అవుతుంది, లెక్చరర్స్ చేస్తున్నారు, అది బయట రావట్లేదు. వాళ్ళు చెప్పేది అంటే అమ్మాయి తప్పు, అమ్మాయి బాగా చదవట్లేదు, వెరీ పూర్ స్టడీ పరంగా, ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వదు, ఈ పరంగా చెప్తాను మ్యామ్. అది జరిగిన మ్యాటర్ బయట చెప్పట్లేదు, ఎంతైనా అదే రీజన్ చెప్తున్నారు. మీ మీడియా నుంచి అయినా వీలైనంత వరకు ఇది అందరికీ రీచ్ అయితే మాకు చాలా హెల్ప్ అవుతుంది మేడం. అది ఒక హెల్ప్ చేయండి మీకు. మాకు ఎక్కువ ఏంటంటే మేడం, తను మెసేజ్ పెట్టినప్పుడు ఒక పాయింట్ ట్రై చేసింది. నాన్న చనిపోతుందా, ఇది ఎలాగ అవుతుంది సెక్సువల్ అరేంజ్మెంట్, ఇది నాకు కాదు చాలా మందికి అవుతుంది, ఇది బయట రావట్లేదు, భయపడుతున్నారు, బయట రావట్లేదు, ఇది రావాలంటే ఎవరైనా చనిపోవాలి, అది నేనే చేస్తాను పని, దీని ద్వారా బయటకు వస్తారు కదా ఈ న్యూస్, వైరల్ అవుతుంది, అందరూ పట్టించుకుంటారు కాబట్టి అది చేస్తానని చనిపోతుంది మేము. జస్ట్ ఆ మెసేజ్ చదువుతున్నా కానీ కేసులో అండి ఆమె చనిపోయింది, చంపేశారు. ఈ కేసులో అయితే వేరే అమ్మాయి కోసం ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. దాన్ని కూడా మీరు బయట తీసుకొచ్చారని అనుకుంటున్నాం మేడం. వాళ్ళ పేరెంట్స్ అంటే తను రాసింది కదా, ఇంకా చాలా మంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని ఏ ఒక్క పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు. లేదు, తీసుకోలేదు. అసలు మేమైతే పర్సనల్గా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదండి. వాళ్ళ వైపు నుంచి అయితే మా దగ్గర కూడా అంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ మీతో ఎవ్వరు అసలు టచ్లో లేరా? మేడం ఎందుకుంటారు మేడం, వాళ్ళు కాలేజ్లో ఉన్నారు మేడం, కాలేజ్ చదువుకునే వాళ్ళు, ఇంకా స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకి భయం ఉంటుంది మేడం. అంటే మేనేజ్మెంట్ ఏదో చేసి వాళ్ళ పక్కగా మీ ఇంటర్నల్ రానివ్వకుండా వీల్ చేస్తున్నారంటారా? పక్కగా కాలేజ్ మేనేజ్మెంటే వాళ్ళు, ఎందుకంటే మార్క్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయండి, అవి ఇంటర్నల్ మార్క్స్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏదైనా అయినా సరే మేము ఇలా నెగిటివ్గా రాస్తాను అది ఇదని అంటే వాళ్ళు భయపడరండి.
అది మేడం మేము అనుకున్నాం. డెఫినెట్గా మా మీడియా నుంచి ఎంత హెల్ప్ కావాలో అదంతా మేము చేయడానికి ట్రై చేస్తాము. సో ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా మాకు అందించండి. అసలు కాలేజ్ మేనేజ్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు మేడం. కేవలం వాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల ఇప్పుడు మా చెల్లికి జరిగింది, రేపు ఎవరికైనా జరుగుద్దండి. అసలు ఇదైతే పక్కాగా మేము చెప్పేది అసలు సూసైడ్ కాదు, ఇది మర్డర్ అని చెప్తున్నామండి. కేవలం కాలేజ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల మా చెల్లికి ఈ సంఘటన జరిగిందండి. కాలేజ్ని సివియర్ యాక్షన్ తీసుకోవాలి కాలేజ్ మేనేజ్మెంట్. లేకపోతే ఇప్పుడు జరిగింది వేరే అమ్మాయికి జరగదని చెప్పి ఆ, అలా చెప్పలేమండి. తర్వాత ఎవరికన్నా జరగవచ్చు, ఇంకెవరన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాలేజ్ మేనేజ్మెంట్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలండి ఏదేమైనా సరే. మనకి రూపశ్రీ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఇక్కడ కొంతమంది యూత్ అయితే మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతోటి మాట్లాడదాము. మీరు ఏ డిపార్ట్మెంట్‌కి చెందినవారు? ఇక్కడ అంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఉన్నారు మీరు. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నా పేరు నాగరాజు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రూపశ్రీ హత్య సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా పోలీసు వారు ఈరోజు రేపు సమాచారం బయట పెడతామని చెప్పేసి 4 రోజుల నుంచి నాంచుతా ఉన్నారు. మేము ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి కూడా అమ్మాయి చనిపోయిన ప్రదేశానికి వెళ్ళి అమ్మాయి ఏ విధంగా చనిపోయి దానికి గల కారణాలు కూడా మేము సేకరించడం, ఇది ఖచ్చితంగా ఏదైతే చైతన్య ఇంజనీరింగ్ కళాశాల సంబంధించి మేనేజ్మెంట్ అమ్మాయిని హత్య చేసిందని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా ఇతర సంఘం ఎస్ఎఫ్ఐగా మేము మొదటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయం బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నా సరే ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టకుండా ఈరోజు సమాచారం సేకరించా అన్నారు. ఎటువంటి సమాచారం సేకరించారు? మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా ఆ కాలేజీలో ఖచ్చితంగా లైంగిక వేధింపులు గతం కాడి నుంచి కూడా విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో భాను ప్రవీణ్ కావచ్చు, అక్కడ కెమిస్ట్రీ మేనేజ్మెంట్ సంబంధించి టెక్నీషియన్ శంకర్రావు గారు కావచ్చు, వార్డుని సంబంధించి వాళ్ళందరి ద్వారా కూడా ఈ లైంగిక వేధింపులు పాల్పడుతుందని చెప్పి గతం నుంచి కూడా వచ్చిన సమాచారం. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అమ్మాయి సూసైడ్ నోట్లో కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నేను మా తల్లిదండ్రులకి, మా అన్నదమ్ములకి, నా స్నేహితులు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాను. నా చావు రేపు పొద్దున 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్పేసి నాతో పాటు చాలామంది బాధితురాళ్ళు అమ్మాయిలు చాలామంది ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. నా చావు ద్వారా సరే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అమ్మాయి సూసైడ్ నోటు వాళ్ళ తల్లిదండ్రులు రాసి మరీ చనిపోవడం జరిగింది. అమ్మాయి చనిపోతుందని చెప్పేసి తల్లిదండ్రులు నోటీస్ పంపించడం, అమ్మాయి కనిపించట్లేదని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ 9:30కి పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ సమయంలో ముందు సమయంలో కూడా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే సమాచారం ఎవరో కూడా అమ్మాయిని పట్టుకొని ఖచ్చితంగా అక్కడ తనిఖీ చేసి అమ్మాయి ఎక్కడ ఉంది చూసి ఉంటే అమ్మాయి రోజు మనకి ప్రాణాలు దక్కేది. అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి దాదాపు 4-5 గంటల వాష్రూమ్లో ఉండి నైట్ 11:30-12 టైం పైకి వెళ్ళి చనిపోయే పరిస్థితుల్లో కూడా మనకి ఈ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. కనీసం ఆ అమ్మాయి ఇలా తప్పిపోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం కావచ్చు, 112 కావచ్చు, 100 కావచ్చు, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇది కేవలం మేనేజ్మెంట్ హత్య కాబట్టే వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వెనకడిగేసి ఏమి అన్యం పాపం పుణ్యం తెలియని పేరెంట్స్కి ఫోన్ చేసి తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఫోన్ చేసి చేయడం జరిగింది. రిటర్న్ తల్లిదండ్రులు ఫోన్ చేసి వార్డెన్ గారు ఫోన్ చేసినా సరే ఆ వార్డెన్ రెస్పాండ్ అవ్వకపోవడంతోనే తల్లిదండ్రులు కూడా అనుమానం రావడం జరిగింది. ఈరోజు 4 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏం జరిగింది ఏంటి, పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఇస్తారని చెప్పేసి మేము వెయిట్ చూసే సందర్భంలో డీసీపీ ఎవరైతే మణికంఠ గారు ఉన్నారో ఈరోజు సిటీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అతను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాలేజీలో అయితే లైంగిక వేధింపులు పాల్పడుతూ ఉన్నాయి. ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి శంకర్ గారు ఉన్నారో ఆయనతో పాటు పాలిటెక్నికల్ సంబంధించి ప్రిన్సిపల్ భాను ప్రవీణ్, వార్డెన్ ఎవరైతే వార్డెన్ ఉషారాని వాళ్ళ భర్త అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ సంబంధించి శంకర్ వర్మ గారిని కూడా 5 నిందితులను అరెస్ట్ చేసాము. అమ్మాయి చనిపోయింది హత్య లేకపోతే ఆత్మహత్య అనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజుకి అమ్మాయి పోస్ట్పోన్ చేసి అమ్మాయి వ్యవహారంతో కూడా ఆల్రెడీ ఇంటికాడ పూర్తి పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్లు ఏ ఉన్నాయి, నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ ఉందా లేదా అనే హత్య ఇంకా కాదనేది ఇంకా తేల్చాల్సి ఉందని చెప్పి చెప్పడాన్ని ఏ విధంగా మీరు చెప్తారని చెప్పేసి మేము ఈరోజు ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ఆ అమ్మాయిని రూపశ్రీ అమ్మాయిని ఖచ్చితంగా కాలేజ్ మేనేజ్మెంట్ హత్య చేసింది. మేము తీవ్రంగా ఏఎస్ఎఫ్ ఖండిస్తామో ఖచ్చితంగా రూపశ్రీ కుటుంబానికి రూపశ్రీ న్యాయం చేయాలి. ఏదైతే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా ఇతర విద్యాసంఘాలకు పేరెంట్స్ తరఫు నుంచి కాలేజ్ స్టూడెంట్ తరఫు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు డీసీపీ గారు తనిఖీలు ఏం చెప్తా ఉన్నారంటే ఆ కాలేజీతో సంబంధించి ప్రతి ఫ్లోర్కి కనీసం 2 వార్డెన్స్ ఉండాలి, సీసీ కెమెరా ఉన్న లోపల గ్రిల్స్ ఉండాలి, చనిపోకుండా ఉండాలని చెప్పేసి చాలా అంశాల ప్రెస్ నోట్లో ప్రస్తావన జరిగింది. ఇవన్నీ అమ్మాయి చనిపోయిన తర్వాత బయటకు వచ్చే తప్ప ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ముందుకి ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అన్ని అవకతవకలు జరుగుతున్నా సరే ఎటువంటి మౌలిక వసతులు లేకుండా సరే కొన్ని లక్షల ఫీజులు తీసుకొని తల్లిదండ్రులకు మభ్యపెట్టి మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పిస్తే మీకు ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్తే ఉన్నతమైన భవిష్యత్తు తీర్చిదిద్దని చెప్పినటువంటి మేనేజ్మెంటు
ఈ సందర్భంలో ఈ విద్యాశాఖ అధికారులు కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఫైర్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, ముందు ఇటువంటి అంశాలన్నీ ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఇది పూర్తిగా పోలీసు వాళ్ళు ఒక వైఫల్యం, విద్యాశాఖ వైఫల్యం. ఖచ్చితంగా ఇది మేనేజ్మెంట్ అందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి అందరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఏఎస్ఐకి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాళ్ళకు గుర్తింపు రద్దు చేయాలి. అలాగే నిన్న మొన్న ఈ 3 రోజులు పేరెంట్స్తో సమాచారం సేకరించి పేరెంట్స్తో అండగా ఉండి మేము అక్కడ ఉన్నటువంటి సమాచారం ఇంకా సేకరిద్దామని చెప్పేసి నిన్నంతా కూడా మేము విద్యాసంఘాలుగా లోపలికి వెళ్ళే ప్రయత్నాలు కూడా పోలీసులు మా విద్యాసంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం, ఇప్పుడు పేరెంట్స్ కూడా బెదిరించిన సందర్భాల్లో చాలా చూసాము. ఇప్పటికైనా సరే కాలేజ్ మేనేజ్మెంట్ అందరినీ కూడా అరెస్ట్ చేసి కాళ్ళ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఏఎస్ఐకి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే రూపశ్రీ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి 50 లక్షలు ఎక్స్రేజే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి స్టడీ పరంగా చూసుకుంటే బాగా డెవలప్ అయిందని చెప్పేసి లీడర్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. దాన్ని మరి ఇప్పుడు చూసుకుంటే మీరే అన్నారు ఇప్పటి వరకు చాలా సూసైడ్స్ జరిగాయి, అవి సూసైడ్స్ హత్యలా అని. మరి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమంటారు? దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకి అండగా విద్య అందుతుంది తప్ప ఏదైతే మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదివి ఇప్పుడు కూడా అందే పరిస్థితి లేదు. ఇప్పుడు చూసుకుంటే అమ్మఒడి విద్యాదేవన్ అన్నాడు, ఇప్పుడు సకాలంలో కూడా ఎక్కడ కూడా విద్యార్థులకి పూర్తిగా అమ్మఒడి విద్యాదేవన్ పడే పరిస్థితి ఎక్కడ లేదు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో కూడా ఎక్కడ కూడా ఇప్పటికి దాదాపు 7 నెలల నుంచి కూడా మెస్ పిల్లలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఏం తిని ఏ విధంగా చదువుతారు? హాస్టల్ చూస్తే రేపు పెచ్చులు ఓడిపోయి ప్రమాదం అయ్యే పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఏఐఎస్ఐగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. విశాఖపట్నంలోనే మేజర్ సిటీ ఏదైతే నువ్వు విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు విశాఖపట్నంలో అనేక కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు అధిక ఒత్తిడి వల్ల, ఫీజు వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి పీఈటీ మాస్టర్లు కాబట్టి అక్కడ మేనేజ్మెంట్ అంత సెక్చువల్గా రకరకాల హెరాస్మెంట్ వల్ల చనిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారులు ముందు నుంచి కూడా సరైనటువంటి ఏదైతే నామ్స్ పాటించినటువంటి స్కూల్కే గుర్తింపు ఇస్తుంటే ఇటువంటి సందర్భాలు వచ్చి ఉండేవి కాదని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తాను. ఖచ్చితంగా దీనికి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే రూపశ్రీ చనిపోయిన అమ్మాయి కావచ్చు, ఆ ముందు ఎవరైతే చనిపోయిన విజ్ఞాన వార్లవన్ స్కూల్కి సంబంధించి, అలాగే నారాయణ స్కూల్కి సంబంధించి, శశి స్కూల్కి సంబంధించి ప్రతి స్కూల్ చనిపోయిన ప్రతి విద్యార్థికి చావు వెనకాల కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎవరైతే విద్యార్థులు చనిపోయారో ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి పునరావృతం కాకుండా విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వ పాలకులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఏఎస్ఐ డిమాండ్ చేస్తాను. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థుల్ని, తల్లిదండ్రులని అందరినీ మమేకం చేసుకుని ఇతర విద్యా సంఘాలందరూ కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఎవరైనా ఒకళ్ళు ఏ లీడర్ అన్నా వచ్చి మాట్లాడడం జరిగిందా? వాళ్ళకి మద్దతుగా నిలవడం కానీ వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇచ్చారా? రూపశ్రీ చనిపోయి దాదాపు 4 రోజులు గడిచి 5 రోజులు అడుగు పెడుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు అందరూ కూడా నిజంగా రాజకీయ నాయకులు అంటే ఎలా ఉంటారా అనిపించుకునే విధంగా వాళ్ళ ప్రవర్తనలు మనకు కనబడుతున్నాయి. కనీసం ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు ఈవెన్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఊరు నాతవరం మండలం సంబంధించి ఆ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించే పరిస్థితి లేదు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చి దీని గురించి స్పందించలేదు. ప్రతి ఒక్కరు కూడా రాబోయే మే నెలలో 14 ఎలక్షన్ సంబంధించి వాళ్ళు డబ్బులు పంపిణీ కావచ్చు, ప్రచారం కావచ్చు, రకరకాల ఆర్భాటాలు మమేకమై ఉన్నారు తప్ప ఈ అమ్మాయికి చనిపోతూ ఉంది. 4 రోజులు తల్లిదండ్రులు తిండి తెప్పులు లేక కొన్ని మైళ్ళ దూరం నుంచి వచ్చి ఇక్కడ రాత్రులు పగలు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే కనుక వీళ్ళకి వచ్చి మద్దతు ఇచ్చి సానుభూతిగా మద్దతు ఇచ్చి అమ్మాయి విషయం త్వరగా విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకోని చెప్పేసి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పే పరిస్థితి కనపడలేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కూడా కనబడుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే తీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రజలే విద్యార్థులే తగిన బుద్ధి మీ ప్రభుత్వం చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రూపశ్రీ చనిపోయిన దగ్గర నుంచి కూడా విద్యార్థి సంఘాలు కలిపి తల్లిదండ్రులతో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పోలీసు డీసీపీ గారు మణికంఠ గారు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించడం జరిగింది. రూపశ్రీ మృతికి 2 కారణాలు. ఒకటి, మేనేజ్మెంట్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ శంకర్రావు హెరాస్మెంట్ చేయడం, విద్యార్థినితో రూపశ్రీతో అసభ్యకంగా ప్రవర్తించడం, దాంతోపాటు ఇంకో 11 మంది విద్యార్థులతో కూడా అదేవిధంగా ఈరోజు శంకర్రావు అనే వ్యక్తి కాలేజీలో వ్యవహరిస్తాడని చెప్తున్నారు. దీంతోపాటు కాలేజీ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా ఈరోజు రూపశ్రీ చనిపోవడానికి కారణమైంది. కనీసం పైన టెర్రస్ పైన గేట్లు క్లోజ్ చేయడం కానీ, లేదంటే గ్రిల్స్ లేకపోవడం కానీ, వార్డెన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోవడం కానీ, విద్యార్థిని కాలేజీకి వెళ్ళకపోతే కనీసం పోలీసులు ఫోన్
ఫోన్ చేసి చెప్పడం, లేదా పేరెంట్స్ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పడం, ఇటువంటివి ఏవి చేయకుండా విద్యార్థిని వెతకకుండా ఏదో పోయిందిలే ఎక్కడికో వస్తారులే అనేటట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు రూపశ్రీ మనం మృతి చెందింది, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే దీనికి ప్రధానమైన 2 కారణాలు కూడా కాలేజీ యాజమాన్యం వల్లనే. కాబట్టి కాలేజీ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అరెస్ట్ చేసేవాళ్ళో వారిపైన పోక్సో కేసులు ఏవైతే చట్టాలు పెట్టారో అవేవి సరిపోవు, మరిన్ని చట్టాలు పెట్టి వారిపైన సరైన శిక్ష పడే విధంగా వ్యవహరించాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే ఈ చుట్టుపక్కల మధురవాడ చుట్టుపక్కల ప్రాంతంలోనే దాదాపు 9 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. నారాయణలో 3 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు, శశిలో సూసైడ్ చేసుకున్నారు, విజ్ఞాన్లో సూసైడ్ చేసుకున్నారు, ఈరోజు చైతన్య, రేపు ఇంకోటి కావచ్చు. అయితే ఈ మేనేజ్మెంట్ల పైన లేదంటే విద్యా వ్యవస్థ కానీ లేదంటే విద్యాశాఖ అధికారులు కానీ ఎటువంటి పర్యవేక్షణ అనేది పూర్తిగా లోపించడం వల్లనే ఈరోజు ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ అనేవి విద్యార్థుల దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ ఆపాలంటే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. ఏవైతే నిబంధనలు పాటించిన విద్యా సంస్థలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మీ నుంచి ఎటువంటి సహాయం అందబోతుంది? తల్లిదండ్రులకి న్యాయం జరిగే వరకు ఏదైతే వాళ్ళు విద్యార్థిని కోల్పోయారో ఆ కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి. కళాశాల యాజమాన్యం కానీ లేదంటే ప్రభుత్వం కానీ స్పందించి ఆ విద్యార్థిని ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో మరో పిల్లకి ఉద్యోగం ఇవ్వాలి. ఆ చదువు పూర్తి అయ్యే వరకు కూడా చదువు యొక్క పూర్తి బాధ్యత మేనేజ్మెంటే వహించాలి. అలాగే తల్లిదండ్రులకి న్యాయం జరిగే విధంగా 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.